వెల్కమ్ టు కుక్ బుక్ బై సంధ్య. ఈరోజు వీడియోలో మజ్జిగ చారు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ మజ్జిగ చారు చేసుకునే ముందు ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. మజ్జిగ చారు చేసుకోవడం కోసం పెరుగుని తీసుకొని పెరుగులో గడ్డలేమీ లేకుండా మెత్తగా తిప్పుకోవాలి. ఇలా పెరుగంతటిని మెత్తగా చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. మజ్జిగ చారు పల్చగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి వాటర్ని కొద్దిగా ఎక్కువే యాడ్ చేసుకోవాలి. ఈ మజ్జిగ చారు కోసం పుల్లటి పెరుగు తీసుకుంటే మజ్జిగ చారు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో తాలింపు పెట్టుకోవడం కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే వెల్లుల్లి రెబ్బలు, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ముక్కల్ని మరీ గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవసరం లేదు, కొద్దిగా లైట్గా వేగితే సరిపోతుంది. ఇందులోనే ఒక ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ పచ్చిపప్పు, అలాగే జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇది మొత్తం 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తాలింపు అంతా వేగింది కదా. ఇప్పుడు ఇందులోనే ఒక అర స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపుని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగలో ఈ తాలింపుని యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ తాలింపు మొత్తాన్ని మజ్జిగలో యాడ్ చేసుకుంటే మజ్జిగ చారు రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ రెసిపీ, మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.